నమస్తే వైఆర్5 న్యూస్ కి స్వాగతం। ఈరోజు సాయంకాలం ఎంఎం కాలనీలో ఉన్నటువంటి ప్రజల్ని కలవడం, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను। బండమెట్ట మున్సిపల్ కాలనీ దీనికి సంబంధించినటువంటి ప్రజలతో కలవడం జరిగింది। ఇక్కడ చాలా సమస్యలు కనబడతా ఉన్నాయి। మొట్టమొదటిది, ఇక్కడ ఎప్పుడో నుంచో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకి పట్టాలు ఇవ్వలేదు, క్వార్టర్స్ లో ఉంటున్నారు వాళ్ళు। క్వార్టర్స్ అది ప్రభుత్వానికి సంబంధించిన క్వార్టర్స్ అనే పేరు మీదనో మరి ఏ కారణం చేతనో తరతరాలుగా, ఇదేమి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య కనబడతా ఉంది। దశాబ్దాలుగా ఉన్న వాళ్ళకి పిల్లలు వచ్చినారు, వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు, పట్టాలు లేకపోవడం వల్ల దాన్నే రిపేర్ చేసుకుని ఉంటా ఉన్నారు। ఈ సమస్య పరిష్కరించండి అని అడుగుతా ఉన్నారు। సుమారుగా 45 క్వార్టర్స్, అవి 36 క్వార్టర్స్ పట్టాలు ఇవ్వాల్సింది అంటున్నారు। దీన్ని నేను సమాచారం కనుక్కొని చెప్తాను, నా దగ్గర పూర్తి సమాచారం లేదు వాళ్ళకి ఇవ్వడానికి కూడా। తప్పనిసరిగా కనుక్కొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను। రెండవది, మంచినీళ్లకు సంబంధించిన సమస్య చాలా ఎక్కువగా కనబడతా ఉంది। ఇప్పుడు నా బాధ అంతా కూడా ఎంతో కష్టపడి ఆఫీసర్లందరినీ మాట్లాడుతూ, కలెక్టర్ దగ్గర నుంచి లేదా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ, అసెంబ్లీలోనో లేకపోతే కలెక్టర్ ఆఫీసులోనో ఎక్కడో చోట మాట్లాడుతూ మంచినీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం। తగినన్ని మంచినీళ్లు ఇస్తున్నాం ఇక్కడ, కానీ సప్లై చేయడానికి, ప్రజలకు సప్లై చేయడానికి లైన్ మెన్లు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు। ఇప్పుడు నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే, నీళ్లు ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉండి తీసుకొని వస్తూ ఉంటే, ఎందుకు ఈ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు సరైన టైంలో నీళ్లు ఇవ్వలేకపోతున్నారనే సమస్య। 100% మన దగ్గర 3 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇవ్వగలిగిన నీళ్లు ఆదోనికిలో గాని, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలకు తప్పనిసరిగా ఉన్నాయి। గ్రామాల్లో అనుకోండి, పైప్ లైన్ సమస్యనో లేకపోతే ఇంకోటో ఉంది। నిన్న కూడా నేను మాంత్రికి గ్రామానికి వెళ్ళాను, అక్కడ కూడా ఇదే చెప్తా ఉన్నారు, ఏమంటే లైన్ మ్యాన్ ఇచ్చి ఆయన వారానికి ఒకసారి నీళ్లు ఇస్తా ఉన్నాడని। ఉద్యోగస్తులు లేదా ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్లో లేకపోతే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి। గ్రామస్తులు పట్టించుకో, మనకు అలవాటు అయింది కూడా ఆదోన్లో నీళ్లు వారానికి ఒకసారి వస్తాయిలే, 10 రోజులకు వస్తారు, అది ఆ పరిస్థితి పూర్తిగా ఉండకూడదని కనీసం 3 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇవ్వాలని నేను గట్టి ప్రయత్నం చేస్తాను। దానికి సంబంధించిన నిధులను కూడా ఏర్పాటు చేస్తాను। నీళ్లకు సమస్య లేదు, నీళ్లు ఇవ్వడానికి డబ్బుల సమస్య కూడా లేదు। ఈరోజు నేను, మీరందరూ చూశారు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి చెప్పిన తర్వాత డబ్బులు కూడా ఇస్తామని మనకు వాగ్దానం చేసి ఉన్నారు। కానీ ఇక్కడ సమస్యల్లా కూడా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు నీళ్లు వదలట్లేదు। అది ఎందుకు వదలట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు। ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్ మ్యాన్ అడిగి ఎందుకు వదలమంటే, ఇంక వదులుతాను సార్ అంటున్నాడు। నీకు వదలడానికి ఇబ్బంది ఏంటి? నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పాలా? కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గట్టిగా అర్థం చేసుకోవాలి। కింద స్థాయిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పని చేయించుకోవడం కూడా ప్రజలకు అలవాటు కావాలి। వాళ్ళ దగ్గర మన హక్కుగా ఉన్నాడు, హక్కు మీకు అది। ఇప్పుడు నేను తెచ్చిస్తా ఉన్నప్పుడు మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? అది ప్రశ్న। కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి, ప్రజలు కూడా జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి। ఏదైనా ఇబ్బంది వచ్చి నన్ను వచ్చి కలవచ్చు, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను। నేను ఆదోనిలో ఉంటే తప్పనిసరిగా ప్రజల మధ్యనే ఉంటాను, నాకు వేరే పనేమి లేదు। ఆదోనిలో ఉన్నంత కాలం పొద్దున సాయంకాలం ఏదో ఒక వార్డుకో ఏదో ఒక గ్రామానికో ఎక్కడో 10 మందిని కలవడానికో మాత్రమే వెళ్తూ ఉంటాను। అన్ని సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పడం, అన్ని సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రికి చెప్పడం, అవసరమైతే సమస్యను బట్టి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ప్రజల వైపు నిలబడడం అన్నది నా పని। కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండండి, ఆదోనికి మంచి రోజులు వచ్చినాయి। ఉద్యోగస్తులందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి పని చేయండి, ఎక్కువగా పని చేయండి। పెన్షన్లు లేని వాళ్ళు అన్నారు, పెన్షన్లు ఇవ్వాలి మనం। అలాగే ఇల్లు లేనని చాలా మంది చెప్పారు నాకు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కానీ, స్థలం ఉంటే ఇల్లు కట్టించడానికి కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది। ఈ మార్చిలో నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి, భారతదేశం అంతా కూడా 5 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి ఉన్నారు, సిద్ధంగా ఉంది। నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు।
ఆదోనిలో ఎంతమందికి ఇళ్ళు లేవో అందరికీ మేము ఇల్లు కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అప్లై చేసుకొని ముందుగా సరి చేసుకోండి. 2 నెలలు టైం ఉంది. ఇంకాను 2 నెలల్లో అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. అందరికీ కూడా మంచి జరగాలని, మీ అందరికీ వసతులు కల్పించాలని కూడా ఉండేవాళ్ళు వీళ్ళు ఫలానా అని పక్కన పెట్టిన కానీ మమ్మల్ని దగ్గరికి తీసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దాని ప్రకారము మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు. ఆ రాజ్యాంగం బయటకు వచ్చిన తర్వాత అంతవరకు రాజ్యాంగం బయటకు రానంత వరకు ఎవరిని దగ్గరికి చేర్చలేదు. ఇది మాత్రం వాస్తవం. పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగినా లేదా చేసినారు.